ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో మమ్మలను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు విజయకుమారయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను గురించి చాలా మంచి మాటలు చెప్పారు, దానికి కూడా వారికి వందనాలు. మరి ఈ సందర్భంలో ఈ కూడిక యొక్క ఉద్దేశం ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా మీరు మరి దైవజనులు తెలియజేశారు. ఏంటి అంటే పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి, అసలు పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి మరి ధ్యానం చేయాలి అనే ఆలోచన కలిగి ఉండి మరి ఈ సంగతిని నాకు చెప్పారు. అయితే ఈ వాక్యాలను గురించి మనము ధ్యానం చేసేటప్పుడు నాకు పరిశుద్ధాత్మ భాషా వరం ఉంది, అలాగే ప్రవచన వరము కూడా ఉంది. మరి నా అనుభవాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. ఇంతకు మునుపు మీ వద్దకు వచ్చినటువంటి దైవజనులు కూడా పరిశుద్ధాత్మను గురించి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాక్యాలు చెప్పి మరి మిమ్మల్ని బలపరిచారు. అయితే ఈ సందర్భంలో చిన్న వాక్యాన్ని చదువుకొని మరి ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు మరలా రాజ్యమును మరలా అనుగ్రహించుదువా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి మా ప్రయాణంలో మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చారు. నాయనాన్న తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు నీ పాటలు పాడి నీ నామాన్ని మహిమపరచగా విన్నారు. ఈ వాక్యములోనికి వెళుతూ ఉండగా మీరే నీ పరిశుద్ధ లేఖనములో నుండి మాతోనూ మాట్లాడండి. నాయన, వినే చెవులు, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకోనండి. ఇంకా రావాల్సిన వారు ఉంటే వారు కూడా త్వరగా వచ్చుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. ఈ సందర్భంలో మనము ఈ స్థలమందు ఈ రోజు మనం కూడి ఉండుట చాలా ఆశీర్వాదకరము, అవసరము. మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి గలవారేమో నేర్చుకుంటారు. ఏదో ఒకటిలే గుడికి వస్తున్నాము, ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పి అనుకునేవాళ్ళు యథావిధిగా వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఇక వాళ్ళకి నేర్చుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకనంటే వారిలో నేర్చుకోవాలనేటటువంటి తృష్ణ, దాహం ఉండదు. ఇప్పుడు ఇక్కడ సంఘం ఎంతమంది ఉన్నారు? మొత్తం ఆదివారం ఆరాధనకి ఎంతమంది వస్తారు? 50 మంది. ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశ ఉంది. అలాగే సేవకుల్లో కూడా చాలామంది సేవకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే దేవుని వాక్యాన్ని చక్కగా వివరిస్తారు, మంచిగానే బోధిస్తారు. కానీ వీళ్ళల్లో కూడా చాలామందికి ఇలాంటి విషయాలను గురించి నేర్చుకోవాలని చెప్పనని అనుకోరు. ఇంకోటి ఏంటంటే అంతా మాకేం తెలుసు,
మాకు తెలిసినంత ఎవరికి తెలియదు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. మన విజయ్ కుమార్ గారు వాళ్ళ తండ్రి గారు అహరోనయ్య గారి టైంలో ఇస్రాయేలయ్య గారు అని చెప్పారని సింగనగర్లో, విజయవాడ సింగనగర్లో ఉండేవారు. ఆయన ఏబేల్ గారు తెలుసుగా మీకు. ఆ ఏబేలయ్య గారికి సొంత మామగారు. ఆయన మీటింగులు పెట్టాడు ఏబేల్ గారు మచిలీపట్నం బస్టాండ్ ఎదురుగా లయన్స్ క్లబ్లో. ఆయన వాక్యం చెప్పడానికి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, దేశ విదేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు, మన ఇండియా అంతా తిరిగాడు. ఆయన ఒక్కడి వాక్యం చెప్తూ అన్నాడు, అప్పటికి ఆయన వయసు 60 ఉంటాయి. నా జీవితంలో నేను చేసిన సేవ మొత్తం ఎంత అంటే సముద్రంలో నీటి బొట్టు అంతా అన్నాడు. సముద్రంలో నుంచి ఒక నీటి బొట్టు తీస్తే సముద్రంతో పోల్చుకుంటే ఎంత ఉంటుంది అది అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను బైబిల్ నేర్చుకోవటంలో నేను నిత్య విద్యార్థిని అన్నాడు. ప్రతిరోజు నేను దేవుని వద్ద నేర్చుకుంటున్నాను, నేర్చుకునేటటువంటి విద్యార్థిని అన్నాడు. ఆయన ప్రసంగాల కోసం అని చెప్పని 1000 మంది ప్రజలు వచ్చేవాళ్ళు వాక్యం చెప్తుంటే వినటానికి. మరి అంతటి భక్తుడే ఆ మాట అన్నాడు అని చెప్పానంటే మనం ఎంతటి వాళ్ళం? ఇంకా మనం చాలా చిన్నవాళ్ళం. అయినా చిన్నవాళ్ళమైనా కూడా మనం ఏం చేయాలి? ఇంకా నేర్చుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు ఒక మాట, మనము కొంత మట్టుకే ఎరుగుదము, కొంత మట్టుకే ప్రవచించుతున్నాము, పూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనటువంటిది అయిపోతుంది. అయితే మన జీవిత కాలంలో మనం ఎంతకాలం స్వార్థ ప్రకటించినా, ఎంతకాలం మనం నేర్చుకున్నా, ఇంతటితో అయిపోయింది నేర్చుకోవటం అనడానికి ఏమీ లేదు, ఇంకా ఉంది నేర్చుకోవలసింది. కానీ మనం ఈ 3 పూటల ఈ 3 సెషన్స్లో మనము, నాకు తెలిసినంతవరకు, నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. కనుక మనం విని నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత ఆయన సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. 3వ దినాన తిరిగి పునరుద్ధానుడికి తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆయన తన శిష్యులను వెంట పెట్టుకొని ఒలివ కొండ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? అక్కడి నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాలి. వెళుతున్నప్పుడు తన శిష్యులను కొంతమంది ప్రజలు కూడా వెంట వస్తున్నారు. వారు ఆ ఒలివ కొండ దాకా మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్తా తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యాల్లో 6వ వచనం దగ్గర మనం చూస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు నీవు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడిగినప్పుడు, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అని చెప్పారనంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, పరిశుద్ధాత్మ అనేటటువంటిది వ్యక్తి, శక్తి, లేకపోతే ఒక పదార్థమా? ఫ్యాన్ గాలిలో నాకు వినపట్ల, మీరు మాట్లాడ కొంచెం ముందుకు రండి, ఇంకా త్వరగా రండి. నా మాట మీకు మైక్ ద్వారా వినపడుతుందేమో కానీ మీ మాట నాకు వినపట్ల. ఇటు వచ్చేయండి బాబు, మీరు కూడా రండి. నన్ను వెనకమాల వాళ్ళు కూడా వచ్చేయండి, కుర్చీ తీసుకొని వచ్చేసేయండి.
ఇంకా రండి, ముందుకు రండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అనేటటువంటిది ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక పదార్థమా? అమ్మా, వ్యక్తి అన్నారు. రైట్, మంచిది. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం దగ్గర చదవండి ఒకసారి. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను, ఇప్పుడు చెప్పండి ఏమన్నాడు అక్కడ? ఆయన ఈ మాటలు చెప్పి ఆయన వారి మీద ఊదగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అంటే అంతవరకు వారి మీద ఏమి లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఇప్పుడు ఈ శిష్యుల్లో ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే 12 మంది శిష్యుల్ని దేవుడు యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని ఆయన వారిని ఇద్దరి చొప్పున, ఈ 12 మంది శిష్యులను ఒక్కొక్క జట్టుకి ఇద్దరి చొప్పున నిర్ణయించి చుట్టుపక్కల గ్రామాలకి పల్లెలకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఆ చెప్పి వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఊది పంపించాడు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొంది వారు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటించడానికి వెళ్ళారు, సువార్త ప్రకటించారు. ఆ వెళుతున్నప్పుడు వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీరు నా నామం పేరట దయ్యాలు వెళ్ళగొట్టండి, రోగాలు స్వస్థపరచండి, అద్భుత కార్యాలు చేయండి అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు, వెళ్ళా కార్యాలు చేశారు. ఒక చోట ఏమైందంటే ఒక మొండి దయ్యం ఎదురైంది. ఈ మొండి దయ్యం ఎదురైనప్పుడు ఆ మొండి దయ్యమును వదిలించడానికి ఈ శిష్యులు చాలా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే ఆ దయ్యము పోలా. అప్పుడు ఏం చేశారు అని చెప్పారనంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నారు శిష్యులను చూసి, అయిలారా మీరు ప్రయత్నం చేశారు, ఈ దయ్యం పోలేదు, కానీ మీ గురువుగారు ఉన్నారుగా, ఆయన వల్ల ఏమన్నా అవుతుందేమో, ఆయన దగ్గరికి తీసుకెళ్దామా అన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్దామా అని చెప్పండి. సరే తీసుకెళ్దాం అన్నారు. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దయ్యము ప్రభువును చూడగానే అది వెంటనే కిందపడి గిలగలు కొట్టుకుంటూ నురు కార్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క యవనస్తుని యొక్క తల్లిదండ్రులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని అన్నారు, అయ్యా నీ వలన అయితే మాకు సహాయము చేయి అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను దీన్ని వెళ్ళగొట్టగలనని మీరు నమ్ముతూ ఉన్నారా అన్నాడు. వాళ్ళు ఏమన్నారు, మేము నమ్ముచున్నామయ్యా, మాకు అపనమ్మకం కలగకుండానట్లుగా మాకు సహాయము చెయ్యని అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దయ్యం ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఈ శిష్యులు ఏం చేశారంటే, ఆయన చేసింది ఏంటి, మనం చెయ్యింది ఏంటి? ఈ దయ్యము ఆయన చూడగానే, ఆయన మాట సెలవుగానే వెళ్ళిపోయింది. మేము చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసాం ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని వాళ్ళ మనసులో ఆలోచన వచ్చి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నారు, ప్రభువా మేమెందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అన్నారు. అప్పుడు ప్రభు వారికి ఏం చెప్పాడు? ప్రార్థన వలననే తప్ప ఇట్టిది వదిలిపోవుట అసాధ్యం. దేనివలన అంటే ఇప్పుడు శిష్యుల్లో ఏమి లేదు, ప్రార్థన ఉంటే పోయేదేనా కాదా? ప్రార్థన ఉంటే పోయేదే. ఇప్పుడు ప్రార్థన లేదు కాబట్టి ఆ దయ్యం పోలా. ఆ మాట చెప్పాడు. దానికి పుట్టినోట్లు కింద ఏమని రాసి ఉంటుంది అంటే, ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప అని ఉంటుంది.
ముందు మనం ప్రార్థన చేసినప్పుడు అది పోకపోతే మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ దయ్యం పోతుంది. ఉపవాసం ఉంటే నీరసం రాదా? నీరసం వచ్చినప్పుడు ఆ దయ్యం మనల్ని లొంగ తీసుకోలేదా అంటే శరీరానికి నీరసం వస్తుందేమో కానీ ఆత్మకు నీరసం రాదు. మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత భక్తి కలిగి ఉంటామో అంత శక్తివంతులమై ఉంటాం మనం. కాబట్టి అలాంటి శక్తిని మనం కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. దాన్ని ప్రభు ఏమన్నాడంటే, శిష్యులు అడిగిన మాట ఏంటంటే, ప్రభువా మళ్ళా ఆ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇస్తావా అన్నారు. ప్రభు అన్నాడు, కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అవి మరి కుమారుడికైనాను దూతలకైనా ఎవరికి కూడా ఈ సంగతి తెలియదు. ఆ మాట చెప్పి ఏమన్నాడంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే మనము శక్తిహీనులమే. పరిశుద్ధాత్మ లేకపోతే శక్తిహీనులమే. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము శక్తి పొందుతాం. ఆత్మశక్తిని మనం పొందుకుంటాం. పొందుకున్నప్పుడు ప్రభు పక్షాన బలమైనటువంటి కార్యాలు మనము చేయగలం. కనుక అలాంటి కార్యాలు మనం చేయాలి అంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. సంఘంలో ఎంతమంది పొందుకోవాలి పరిశుద్ధాత్మ? అమ్మా, అందరూ పొందుకోవాలి. మోషేలో ఉన్నటువంటి ఆత్మ ఇశ్రాయేలు సమాజంలో 70 మంది మీదకు వచ్చింది. సాయంత్రం వరకు కూడా వాళ్ళు ప్రవచించారు. కొంతమంది, ఇద్దరైతే పాళెంలో కూర్చొని ప్రవచిస్తున్నారు. వీళ్ళు అన్నారు, అయ్యా ఇంకా వాడు ప్రవచిస్తున్నారు, వారికి ఆపమని చెప్పని గద్దించు అన్నారు. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు సర్వసమాజం అంతా కూడా నేను వారు ప్రవచించాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఎవరంట? ఇశ్రాయేలీలు అందరూ కూడా ప్రవచించాలని కోరుకుంటున్నా. మోషేలో ఉన్నటువంటి ఉద్దేశం అది. అలాగే సంఘ కాపరిలో ఉండేటటువంటి ఉద్దేశం ఏంటంటే, సంఘంలోనికి ప్రార్థనకు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు భాషలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? భాషలు మాట్లాడాలి అనేటటువంటిది సేవకుని ఉద్దేశం. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఇక్కడ మనము చూస్తే పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడు అని చెప్పానంటే, ఒకటి మనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసు ప్రభు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిస్మం పొందటానికి వచ్చాడు. బాప్తిస్మం పొందటానికి వచ్చినప్పుడు అనేక మంది అక్కడికి బాప్తిస్మం పొందటానికి వచ్చారు. వారందరికీ బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు ప్రభువు కూడా అక్కడికి వచ్చారు బాప్తిస్మం పొందటానికి. ప్రభువును చూసి యోహాను అన్నాడు, నేను నీ వలన బాప్తిస్మం పొందవలసి ఉండగా నువ్వు నా ద్వారా బాప్తిస్మం పొందటానికి వచ్చావేంటి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఎలాగూ జరగవలసి ఉన్నది కాబట్టి ఇప్పటికి ఎలాగూ కార్యము అన్నాడు. అన్న తర్వాత యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందారు. నీళ్లలో నుంచి పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అమ్మా? ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె చదువయ్య గట్టి. దేవుని ఆత్మ పావురం వలె దిగి ఎలా వచ్చిందంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు అమ్మా? ఇప్పుడు పాడారు కదా ఏమని? పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. పాడండి.
సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. ఏమంటున్నాము? ఎవరి మీదకి రావాలి? సంఘం మీదకి రావాలి. సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. వారు శక్తి పొందాలి అంటే ఎవరు రావాలి అని చెప్పానంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. అయితే అప్పుడు వీరితో ఇంకా ఏం చెప్పాడంటే, నేను పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళొద్దు. చివరిసారి మనం కలుసుకున్నటువంటి మేడగది ఉందే, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేసినప్పుడు పైనుంచి శక్తి మీ మీదకి దిగి వస్తుంది. పైనుంచి శక్తి మీ మీదకి దిగి వస్తుంది. అప్పుడు మీరు శక్తి పొందుతారు అని ప్రభు సెలవిచ్చారు. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వీళ్ళు మేడగదిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అక్కడ మేడగదిలో వారందరూ కూడా కూడుకున్నారు. చూడండి, ఆ మాట మనం చూస్తే 12వ వచనం, 1:12 అపోస్తలుల కార్యములు 1:12. ఒలీవల వనబడినటువంటి కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి బస చేయుచు ఉన్నటువంటి మేడగదిలో వారు ఎక్కిపోయిరి. వారెవరనగా వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏ మనసుతో? ఏక మనసుతో ఎట్లా చేశారంట? వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ పొందాలి అంటే ఏం చేయాలి? ఏక మనసు ఉండాలి. వారు ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మనం ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలోనికి వస్తే, పెంతుకోస్తు అనేటటువంటి పండుగ దినము. ఏ దినము? పెంతుకోస్తు అనేటటువంటి పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు గాలి, బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్నటువంటి ఇల్లంతయు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు నేను. ఏంటంటే, ఈ శబ్దము అక్కడ కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళకు వినపడిందా? బయట వాళ్ళకు కూడా వినపడిందా? అమ్మా, అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్న వారికి ఒక దర్శనం కలిగింది. ఏంటో దర్శనము? ఆకాశం తెరవబడటం. ఆ తెరవబడినటువంటి ఆకాశంలో నుండి అగ్ని దిగి రావటం. ఆ వచ్చినటువంటి అగ్ని ఆ మేడగది దగ్గరకు వచ్చేపటికి అది అగ్నినాలుకలుగా విభాగింపబడటం. ఆ అగ్నినాలుకలుగా విభాగింపబడి అది వారిలో ప్రతి ఒక్కరి మీద రాలటం. రాలినప్పుడు వారు ఆ పరిశుద్ధాత్మతో నిండుకొనట. ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారు తెలుసా? భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట చెప్తాను మీకు నేను. ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ పొందిన వారు ఉన్నారు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ పొందిన వారు ఉన్నారు, కానీ ఎక్కడా భాషలు మాట్లాడినట్లుగా రాసిలేదు. ఎక్కడ కూడా భాషలు మాట్లాడినట్లుగా లేదు. కానీ ప్రవచించినట్లుగా ఉంది. ప్రవచించినట్లుగా ఉంది కానీ భాషలు మాట్లాడినట్లుగా లేదు. అయితే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పానంటే, వాళ్ళు ప్రవచించేటటువంటి విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ వీరి మీద ఉంది అని అర్థమైంది మనకి.
ఏమండి? అదే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువు మీదకి దిగి వచ్చినప్పుడేమో ఎలా కనపడింది? పావురంలాగా కనపడింది. రెండవది 120 మంది మీదకి వచ్చినప్పుడేమో ఎలా ఉంది? అగ్ని స్వరూపముగా ఉంది. ఇప్పుడు అగ్ని వచ్చి వారి మీద రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆ ఆత్మ వారికి ఏం ఇచ్చింది? వాక్శక్తిని అనుగ్రహించింది. వారు అన్య భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఏ భాషలు? అన్య భాషలు అంటే అమ్మా అన్య భాషలు అంటే భూలోక సంబంధమైనవా, పర సంబంధమైనయా? పర సంబంధమైనయా కాదా? భూ సంబంధమైనవా? ఏంటి డౌటు? ఏది కరెక్టు? భూ సంబంధమైనదా, పర సంబంధమైనదా? అంటే ఇది భూ సంబంధమైనది. ఎట్లా అని చెప్పానంటే, తోమా గారిని ప్రభువు నువ్వు భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడు. అన్నప్పుడు తోమా అన్నాడంట, అయ్యా నువ్వు ఏ దేశానికి వెళ్ళమన్నా వెళ్తాను, కానీ భారతదేశానికి వెళ్ళమని మాత్రం అనొద్దు, నేను వెళ్ళనయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు, భారతదేశానికి సువార్త ప్రకటించడానికి నువ్వే వెళ్ళాలి అన్నాడు. ఈ ప్రభు మాట కాదనలేంగా ఇండియాలోకి వచ్చాడు. ఆయన వచ్చి కేరళ రాష్ట్రంలో దిగాడు. అక్కడ దిగిన తర్వాత 7 బ్రాహ్మణులు ఆ సూర్య నమస్కారం చేస్తూ చేతితో దోసెడితో నీళ్లు తీసుకొని మంత్రాలు చదువుతా నీళ్ళని ఇలా కిందకు వదిలేరంట. వారు వదిలినటువంటి నీళ్ళు ఏమైనాయి? కింద సముద్రంలో పడిపోయినట్టు నీళ్లు పడిపోయినప్పుడు ఈయన ఆ సముద్రం ఒడ్డున కూర్చొని వీళ్ళు అంకే చూస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారా అని. ఆయన భాష్యమో వీళ్ళకి రాదు, వీళ్ళ భాష్యమో ఆయనకి రాదు. అప్పుడు వీళ్ళకు సువార్త చెప్పాలి. అప్పుడు ఆయన సైగ చేస్తున్నాడు, వీళ్ళు సైగ చేస్తున్నారు. అర్థం కావట్లే, ఎవరికి అర్థం కావట్లా. కానీ ఈయన మాట్లాడగలడు అని చెప్పని వాళ్ళకి అర్థమైంది. ఈయనకేం అర్థమైందంటే వాళ్ళు మాట్లాడుతున్నది నాకు అర్థం కావట్లేదు అని ఈయనకి అర్థమైంది. అప్పుడు ప్రభువుతో అన్నాడు, ప్రభువా నేను భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించున్నావు, భారతదేశానికి వచ్చాను, వాళ్ళ భాషేమో నాకు రాదు, నా భాషేమో వాళ్ళకు రాదు, నేను ఎలా చెప్పను సువార్త అన్నాడు. అప్పుడు దేవుని ఆత్మ తోమ మీదకి వచ్చినప్పుడు తోమ మలయాళంలో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని బోధించాడంట. ఏ భాషలో? మలయాళంలో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని బోధించాడంట. అంటే ఇప్పుడు ఆ ఆత్మ తోమ మీదకి వచ్చినప్పుడు తోమాకి ఆ మలయాళం అనేటటువంటిది అది తెలియదు. మరి అలాంటి వ్యక్తి మలయాళంలో ఎలా మాట్లాడాడంటే, ఈ మలయాళం ఆ ఆత్మ ఈయనలోనికి వచ్చినప్పుడు ఇందాక మనం అన్నామే అన్య భాషలో అని, అది మనిషితో మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి వారికి స్వార్థను ప్రకటించాడు. ఇక్కడ వీళ్ళు కూడా ఏమైనా మాట్లాడుకుంటున్నారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చి భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చిరి. ఈ మనుషులు తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టినటువంటి దేశపు భాషతో మీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు
కురేనియా లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధా మత ప్రవిష్టులు, క్రేతీయులు, మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఏమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని ఏం చేశారంట, వీళ్ళందరూనేమో పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భాషలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు వాస్తవానికైతే వాళ్ళందరూ కూడా యూదులు, వాళ్ళు యూదా భాష తప్ప వేరే భాష వారికి తెలియదు. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు వేరే వేరే ఈ లోక సంబంధమైనటువంటి భాషలు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళేదో కొత్త రకమైనటువంటి మద్యం ఏదో సేవించారు, అందుకని వీళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో పేతురు అంటాడు, సహోదరులారా, వీరు మద్యమునైనను మరి ఏ విధమైనటువంటి మత్తు పదార్థాన్ని తీసుకోలేదు. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మ దిగొచ్చింది. ఈ ఆత్మ చేత నింపబడి వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి యోవేలు గ్రంథంలోనికి వెళితే, మనం కాదు, బైబిల్లో చెప్పబడిన మాట, పేతురు చెప్తున్నాడు. యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ద్వారాగా దేవుడు ఏం తెలియజేశాడు, అంచె దినముల్లో నేను మనుషులందరి మీద ఏం కుమ్మరిస్తానంటున్నాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలగందురు. ఆ దినములలో తన దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదని గనుక వారు ప్రవచించెదరు అని యోవేలు ప్రవక్త చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా. ఆ మాట ప్రకారంగా వీళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఇక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది అనడానికి ముందు ఏం జరిగింది అని చెప్పారనంటే, వారికి ఒక దర్శనం కలిగింది. ఏం దర్శనము? ఆకాశం తెరవబడుట కనబడుతుంది. ఆ తెరవబడినప్పుడు ఆకాశంలో నుండి అగ్ని దిగి రావటం చూస్తున్నారు. ఈ అగ్ని దిగి రావటం చూసిన తర్వాత ఆ మేడగది దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అగ్ని 120 నాలుకలుగా విభాగింపబడి అక్కడ ఉన్నటువంటి వారి మీద వ్రాలింది. వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేని చేత? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారు ఏం చేస్తున్నారు? భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందారనడానికి రుజువేంటి అంటే అర్థం, భాషలు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మ పొందారు అని చెప్పని తెలుస్తుంది. ఇంకొక మాట, ఒక మనిషి తూలుకుంటూ వెళుతున్నాడండి. తూలుకుంటూ వెళ్తా ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడు, బైకులకో కార్లకో వాళ్ళకో అడ్డం పడుతున్నాడు. ఇప్పుడు మనం ఏమంటాం ఆ వ్యక్తిని? ఇతను తాగి తోలుతున్నాడు అని చెప్పాను అని అంటాం. వాళ్ళు అనుకున్నది కూడా అదే. ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏదో కొత్త రకమైనటువంటి మద్యాన్ని సేవించినట్టున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ తాగాడు అని మనకి ఎట్లా అర్థం అవుతుంది? తాగినప్పుడు ఆ మనిషి తోలుతున్నాడు. రెండవది ఏంటి అని చెప్పారంటే తన ఆ ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయాడు. ఏమండి, విచిత్రమైనటువంటి పనులు చేస్తున్నాడు. విచిత్రమైనటువంటి పనులు చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేసాం, అతని త్రాగి ఉన్నాడు అని మనం నిర్ధారణకు వచ్చాం. ఈ పరిశుద్ధాత్మ భాషలు అనేటటువంటివి, పరిశుద్ధాత్మ కార్యాలు అనేటటువంటివి
సంఘానికే కానీ బయట వారికి కాదు. భాషలు సంఘానికే, ప్రవచనాలు సంఘానికే. మనం భాషలు మాట్లాడుతున్నాం అనుకోండి, బయట వాళ్ళు వినేమంటారంటే ఏంట్రా వీళ్ళు మాట్లాడేది అంటారు. కానీ సంఘంలో ఒక విశ్వాసి భాషలు మాట్లాడుతుంటే, లేకపోతే పాస్టర్ గారు భాషలు మాట్లాడుతుంటే మనకేమర్థం అవుతుంది? ఈయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఈయన పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇతడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు కాబట్టే ఇతడు ప్రవచిస్తున్నాడు. ఆ ఆత్మ కాసేపటికి ఆ మనుషుల్లో నుంచి వెళ్ళిపోతుంది, విశ్వాసుల్లో నుంచో సేవకుల్లో నుంచో. అంటే వెళ్ళిపోవటం అంటే పూర్తిగా కాదు, ఆగిపోతుంది ఆత్మ. అప్పుడు వాళ్ళు మామూలుగానే ఉంటారు. అప్పుడు వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉందనుకుంటావా? అనుకోంగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందారు, భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచిస్తున్నారు అనడానికి గుర్తు వాళ్ళలో ఆత్మ ఉండి మాట్లాడుతుంది, క్రియ చేస్తుంది. అది వారి మీద ఆత్మ లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? యథావిధిగా నువ్వు ఎలా కూర్చున్నావు, నేను అలా కూర్చున్నాను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నేను అలా మాట్లాడుతాను. ఇది తేడా. ఏమండి, ఇందుట్లో ఇంకోటి ఉంది. ఒకటేమో అన్య భాషలు మాట్లాడారు, రెండవది పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు దైవ భాష మాట్లాడుతున్నారు. ఏ భాష? దైవ భాష. దైవ భాష వేరు, అన్య భాషలు వేరు. అన్య భాషలు అని చెప్పారనంటే ఈ లోక సంబంధమైంది. అదే దైవ భాష అని చెప్పారనంటే ఈ లోక సంబంధమైంది కాదు, అది పర సంబంధమైనది. సంఘంలో ఉండవలసింది అన్య భాషలు ఉండాలి, చెప్పండి, దేవభాష కూడా ఉండాలి. దేవభాష కూడా ఉండాలి అని చెప్పారనంటే పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా ఏ వరం అంట? సంఘములో కనీసం ఒక్కరిలోనైనా ఈ వరం ఉండటం మంచిది. సంఘంలో ఒక్కరిలోనైనా ఏముండాలి? ఈ ప్రవచించేటటువంటి వరం ఉండాలి. ఎందుకు ప్రవచన వరము అంటే సంఘములో ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియాలి అంటే ఆ ప్రవచన వరం కలిగినటువంటి వ్యక్తి అవసరం. ఈ ప్రవచన వరం ఉన్నటువంటి వ్యక్తి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, సేవకుని గురించి కానీ ఏం చేస్తాడు అని చెప్పారంటే ఆత్మ ద్వారాగా ప్రవచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనలో లోపాలను ఎత్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరించినప్పుడు దాన్ని మనం దిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలి, చేస్తాం. ఏమండి, రెండవది ఏంటి అని చెప్పారనంటే సంఘంలో ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియాలి. అవి తెలియాలి అని చెప్పారనంటే ప్రవచన వరం కలిగినటువంటి వ్యక్తి ఉంటేనే. దీంట్లో కూడా ఇంకొక మాట చెప్తాను మీకు నేను. అదేంటంటే వీటిల్లో కూడా దురాత్మ అనేటటువంటిది ఉంది, భ్రమపరిచేటటువంటి ఆత్మ అనేటటువంటిది ఉంది, ఉద్రేకపరిచేటటువంటి ఆత్మ ఉంది. ఏమండి, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆత్మలు ఏం చేస్తాయి అని చెప్పారనంటే ఒకటి దురాత్మ. దాని స్వభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కీడునే ప్రవచిస్తుంది. అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఇదిగో నీ కుటుంబం మీద కీడు వస్తుంది, నీ కుటుంబం మీద శ్రమ వస్తుంది. ఇక సంఘంలో ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రార్థన చేయమన్నా, ప్రార్థన చేయయ్యా అన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే కీడే. నీకు ఒక మాట చెప్పాలంటే మా సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను హెచ్చరిస్తూ ఉంటాను సంఘాన్ని ఇప్పుడు కూడా. మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మా సంఘ విశ్వాసే. మొదట ఆ అమ్మాయి పరిశుద్ధాత్మ వచ్చింది.
పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నిదానంగా ఆమెకి ప్రవచన వరం కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ మనిషి అతిశయించింది. నేను ఎంత పరిశుద్ధురాలను కాకపోతే దేవుడు నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు, నేను ఎంత భక్తిపరురాలను కాకపోతే నాకు ఈ ఆత్మనిచ్చాడు అని మనసులో ఎప్పుడైతే అతిశయం వచ్చిందో దేవుని ఆత్మ ఏం చేసిందంటే తప్పుకుంది. ఆ స్థానంలోనికి దురాత్మ వచ్చి ప్రవేశించింది. అదే దానికి బైబిల్ కూడా నిర్వచనం ఏంటంటే, సౌలు మొట్టమొదట దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆయనలోనికి ఏమొచ్చింది? క్రొత్త మనసు వచ్చిందంట. ఏ మనసు? క్రొత్త మనసు వచ్చింది. ఎవరిలోనికి? సౌలులోనికి. క్రొత్త మనసు వచ్చినప్పుడు అతడు దేవుని ఆజ్ఞ ప్రకారంగానే నడుస్తున్నాడు. మంచిది. నడుస్తూ ఏం చేశాడు తెలుసండి? అయ్యా, వాళ్ళ మీదకి యుద్ధానికి నువ్వు జయించినప్పో వచ్చేటప్పుడు ఆ దేశంలో నుంచి ఏది తీసుకొని రావద్దు, అది శపితమైనది అని చెప్పినప్పుడు ప్రజలకు దేవుడైతే జయమిచ్చాడు. జయం పొంది తిరిగి వస్తామన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? బలహీనమైనటువంటి వాటిని అన్నిటినీ చంపేసి బాగా బలమైనటువంటి ఆవుల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని, మేకల్ని తోలుకొని వచ్చారు. ఇప్పుడు మరి రాజుగారు ఏం చేయాలి? బాయ్, దేవుడు ఏం చెప్పాడు, మీరేం చేస్తున్నారు, ఆయన్ని వదిలేండి అక్కడ అనవద్దు. మౌనంగా వచ్చాడు ఆయన. అక్కడ ఒక మాట రాశాడు, ఏమన్నాడంటే సౌలు మనుషులకు భయపడ్డాడంట. ఎవరికి భయపడ్డాడు? మనుషులకు భయపడ్డాడు. ఇంకోటి, బలర్పిస్తూ ఉన్నారు. ఆ బలర్పిస్తున్నప్పుడు సమయాలు రావటం లేట్ అయింది. ప్రజలేమో అటు ఇటు తిరుగుతున్నారు. ఈ ప్రజలు ఎలా తిరుగుతున్నారు, నేనన్నా చేసేద్దామని చెప్పి ఆయన బలర్పించేశాడు. సమయాలు వచ్చి అన్నాడు, ఏం చేసావు నువ్వు అన్నాడు. నువ్వు ఆలస్యం చేసావుగా, నేను అందుకని నేనే బలి ఇచ్చేసేసాను అన్నాడు. సేవకుడు చేయాల్సిన పని నువ్వు చేయటం ఏంటి? ఎవరు చేయాలి? సేవకుడు చేయాల్సిన పని సేవకుడే చేయాలి. విశ్వాసి చేసే పని విశ్వాసే చేయాలి. విశ్వాసి ఎప్పుడు సేవకుడు కాలేడు. సేవకుడు విశ్వాసి కావచ్చు. ఒకప్పుడు సేవకుడు కూడా విశ్వాస స్థానంలో నుంచే వచ్చాడు. మొదట మనం అందరం అన్యులంగా ఉన్నాం. ఆ తర్వాత మనం ఒక విశ్వాసిగా ఒక సంఘంలోనికి వచ్చాం. ఆ తర్వాత దేవుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చే విధానాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని చూశాడు. ఆ తర్వాత వారిలో నుంచి, సంఘంలో ఉన్న విశ్వాసంలో నుంచి దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని అతను సువార్థికుడిగా దేవుడు అభిషేకించాడు. ఆ సువార్థికుడిగా కొంతకాలం చేసిన తర్వాత పాస్టర్గా అభిషేకం. ఈ పాస్టర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే రెవరెండు. నా సంగతి చెప్తా. మొదట విశ్వాసి, తర్వాత సువార్థికుడు, తర్వాత పాస్టరు, తర్వాత రెవరెండు, తర్వాత ఈనాడు మొదట జాయింట్ సెక్రటరీ సంస్థలో, ఇప్పుడు సెక్రటరీ స్థాయి. ఇలా దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. అయితే అలాగే దేవుడు మరి ఆయన ఎన్నుకున్నటువంటి వారిని, ఇప్పుడు ఇంకొక మాట, మీ పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు కూడా అలా వచ్చిన వ్యక్తే. డైరెక్ట్గా సువార్థికుడుగా లేరు, డైరెక్ట్గా పాస్టర్గా లేరు. ఏమండి, ఈ హోదాలన్నీ కూడా రావాలి అని చెప్పానంటే దేవుని చిత్త ప్రకారంగా నిదానంగా వస్తే కానీ ఒక్కసారి పొందుకునేటటువంటివి కావు. సరే, ఆ అమ్మాయిని గురించి చెప్తున్నాను కదా. ఒక ఇంటికి వెళ్తాం, అమ్మా దేవుడు నీతో మాట్లాడమన్నాడు అంటాం. ప్రార్థన చేసుకుందామని కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ ఇంటి మీద కీడు చూపిస్తున్నాడు అని చెప్పానని చెప్పటం. ఈ మాట అనగానే విశ్వాసులకు భయం వేస్తుందిగా. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ భర్త ఉన్నాడు ఇంటికాడ. ఈ అమ్మాయి ప్రార్థన చేస్తా ప్రవచనం చెప్పింది. ఏమనంటే, మీ అత్తగారు వచ్చి వంతెన దగ్గర నిలబడింది. మా ఊరు పక్కన కాలువ ఉందండి, ఆ కాలువకి వంతెన ఉంది. వీళ్ళు కృష్ణానది కట్ట మీద ఇల్లు కట్టుకున్నారు. ఈమె ప్రవచనం చెబుతుంది. ఏమనంటే, ఇదిగో నా కుమారుడా, మీ అత్తగారు వచ్చి వంతెన దగ్గర ఉంది, ఎటెలాలో అర్థం కాక అక్కడ ఉండి చూస్తుంది, నువ్వు వెళ్ళి తీసుకురా అంది ప్రవచనం.
ఇతను ఏం చేశాడు, భర్త వంతెన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే రాలా. కాసేపు అక్కడ చూశాడు, అక్కడ ఏదో బస్సులో ఉందేమో వస్తుందేమో అని. చివరికి ఏం చేశాడంటే అతని చేతిలో ఫోన్ ఉంటే వాళ్ళ అత్తగారికి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు అత్త అన్నాడు. నేను ఒంగోలులో ఉన్నాను అయ్యా అంది. ఎక్కడుంది? ఏమేం చెప్తుంది? వంతెన దగ్గర ఉన్నాడని చెప్తుంది. వంతెనేమో పర్లంగు లెక్క, ఒంగోలు ఎంత లెక్క చెప్పండి? ఎంత లెక్క ఒంగోలు? 100 కిలోమీటర్లు. మరి ఇదేంటి ఏమి ఎట్లా చెప్పింది? దీని విషయంలో ఒక మాట ఏంటంటే, కొంచెం అటు ఇటుగాని విశ్వాసులు ఉంటారు చూసారా, అంటే అటు విశ్వాసిగానే ఉంటారు, కొంచెం అపనమ్మకంగా కూడా జీవిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పారనంటే, ఈ క్రైస్తవులంటే, ఈ భాషలంటే, ఈ ప్రవచనాలంటే ఇలా ఉంటాయి కావాలి అని వారి విశ్వాసాన్ని, ఉన్న విశ్వాసాన్ని కూడా పూర్తిగా కోల్పోయి లోకంలోనికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఈ వ్యక్తులు మొదట పరిశుద్ధాత్మ వచ్చింది ఎప్పుడైతే అతిశయం వచ్చిందో, ఏమండి, సౌల్లో ఎప్పుడైతే అతనిలో ఈర్ష్య కలిగిందో, దేవుని చిత్త ప్రకారంగా నడవలేదు, దేవుని ఆత్మ సమూయేలు ద్వారా ఏం చెప్పిందంటే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క రాజ్య సింహాసనాన్ని తీసేసి నేను దావీదుకి ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు ఈ సంగతి సమూయేలు వెళ్ళి సౌలుతో చెప్తే సౌల్లోనికి ఏమొచ్చింది తెలుసండి? ఏమొచ్చింది? మొదట పరిశుద్ధాత్మే వచ్చింది. తర్వాత అతను ఏం చేశాడు? దాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే ఆ స్థానంలో ఆ స్థలం ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఇప్పుడు గ్లాసులో నీళ్ళు ఉన్నాయండి, దాని నిండా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు పారబోసేసాం, ఆ గ్లాసులో ఏముంటుంది అమ్మా? ఏముంటుంది? గాలి ఉంటుంది. మీకు ఎలా తెలుస్తుంది అది గాలి ఉందని? ఈ గ్లాసుని, ఖాళీ గ్లాసుని ఇట్లా బోర్లించండి. ఇలా బోర్లించి బకెట్ నీళ్ళల్లో ముంచండి. మునుగుతుందా? ఎందుకని మునగలేదు? దానిలో ఏముంది? గాలి ఉంది. ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా వంచండి. ఈ నీళ్లు లోపలికి వెళ్తా ఉంటే గాలి దానిలో నుంచి బయటికి పూర్తిగా మునిగిపోయేదాకా వంచండి. అప్పుడు నిండుగా నీరు దానిలోనికి వెళుతుంది. దానిలో ఉన్నటువంటి గాలి ఏం చేస్తుంది? ఎందుకంటే కారణం ఏంటంటే ఇక దానిలో ఖాళీ లేదు, దాని నిండా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు గాలికి దాంట్లో ఉండటానికి ఖాళీ లేదు. అప్పుడు ఈ గాలి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో నిండా నీళ్ళు ఉన్నాయి. అలాగే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడేమో దురాత్మకి కానీ చీకటికి కానీ సంబంధం లోపలికి రావటానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే నీలో మరి ఇలాంటి అతిశయం అనేటటువంటిది కలిగిందో అప్పుడేమవుతుంది అని చెప్పానంటే ఈ దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది, దురాత్మ వచ్చి కూర్చుంటుంది. అతడు ఇంటిలో కూర్చొని ప్రవచిస్తున్నాడు అంటే ఎవరు? సౌలు. విన్నారండి? కనుక అది కూడా కొంతమంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మని భ్రమపడతారు. ఇంకొక మాట ఉద్రేక ఆత్మ. అది ఎలా ఉంటుంది అంటే డ్రమ్ కొట్టినని చెప్పి ఎగురుతారు. విన్నారా? మనం పరిశుద్ధాత్మ పొందటానికి మనం ఏం చేస్తాం? పాటలు పాడతా, డ్రమ్ కొడతా, లేకపోతే వాయిద్యాలు మోగిస్తా, మనం ఏం చేస్తామంటే ఆరాధనలో నడిపిస్తాం. ఆ నడిపిస్తూ ఉన్నప్పుడు ఇలా డ్రమ్ శబ్దాలకి, వాయిద్యాల శబ్దానికి ఉద్రేకంతో ఎగురుతారు బాగా. ఎప్పుడైతే ఈ డ్రమ్ము వాయిద్యాలు ఆగిపోయినాయో వెంటనే ఏమవుతుందో తెలుసా? ఆగిపోతారు. అదేంటంటే ఆ శబ్దాలకు ఉద్రేకపడుతున్నారే తప్ప అది పరిశుద్ధాత్మ కాదు. మూడో విషయం, కొంతమంది భ్రమపరచు ఆత్మ అని ఉంటుంది. ఆ ఆత్మ యొక్క విధానం ఎలా ఉంటుందంటే, నాకు తోటలూరులో ఒక సంఘం ఉంది. ఒక తల్లిగారు ఇంట్లో ప్రార్థన పెట్టండి అయ్యా అంది. సరే పెడతాను అన్న. ఆ రోజు సాయంత్రం ప్రార్థన, విశ్వాసులు అందరూ వస్తారు. ఏమేం చేస్తుందంటే కూర్చొని ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా పాస్టర్ గారు వస్తాడు, పాస్టర్ గారికి ఏ వండి పెట్టను అని అడిగిందంట దేవుడిని. మీరు కూడా అడిగారు ఎప్పుడు అన్నట్ట? మా ఆయనకి ఏ వండి పెట్టను, మా పిల్లలకి ఏ వండి పెట్టను, పాస్టర్ గారికి ఏ వండి పెట్టను, అది ఎప్పుడైనా అడిగారు మీరు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు దేవుని అడగవసరంలా.
ఇది మన దినచర్య. రోజు మనం ఏం చేసుకోవాలో, మన ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయో అవి వండుకుంటాం. ఏమండి, అనేపాటికి దేవుడు చెప్పాడంట, పప్పుచారు కాసి బంగాళదుంప కూర ఉండమన్నాడంట. ఇది మళ్ళీ సంఘంలో సాక్ష్యం చెబుతుంది. వినటానికి ఎంత హేళనగా ఉంటుందండి. ఏంటి అని చెప్పారనంటే, వీళ్ళు దేవుని ఆత్మ తనలో ఉంది అని అనుకొని దేవుణ్ణి అడిగినట్టుగా అడిగి వాళ్ళ ఉద్దేశాలను నెరవేర్చుకునే విధానం అన్నమాట ఇది. దీన్ని ఉద్రేకాత్మ అంటారు. ఇంకోటి ఏంటంటే అబద్ధమాడేటటువంటి ఆత్మ. అది ఎలా ఉంటుంది అని చెప్పారనంటే, ఆహాబు, యెహోషాపాతు రాజు ఇద్దరు కూడా ఈ ఆలోచన మొదట ఎవరికి వచ్చిందంటే ఆహాబుకి వచ్చింది. రామత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళదామా అనుకున్నారు. అప్పుడు యెహోషాపాతు కబురు చేసి అన్నాడు, అయ్యా రామత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళదామా అన్నాడు. ఆయన అన్నాడు, నీ ఇష్టం, నా గుర్రాలు కానీ నా రథాలు కానీ అన్నీ నీవి, నువ్వు ఎలా చేద్దామంటే అలా చేద్దాం అన్నాడు. సరే, అంతవరకు బాగుంది. ఇందులో ఈ యెహోషాపాతు రాజుకి ఏమనిపించిందంటే, అసలు యుద్ధానికి వెళదామా, వెళ్ళమంటాడో వద్దంటాడో దేవుని యొద్ద విచారణ చేద్దాం అది ఆయన మనసు కలిగింది. మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ప్రవక్తలను పిలిపించారు. 400 మంది ప్రవక్తలు వచ్చారు. వీళ్ళు ప్రవచనం చెప్తున్నారు. ఏమని? రామత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళండి, మీరు జయం పొంది తిరిగి వస్తారు అని చెప్పారని ప్రవచనం చెప్పారు. యెహోషాపాతుకి అనుమానం వచ్చింది. ఏమని? వీడు చెప్పేది నిజమేనా అని. అప్పుడు అన్నాడు, ఇశ్రాయేలీల్లో ఇంకెంతకంటే ప్రవక్తలు ఎవరు లేరా, నిజమైన ప్రవక్తలు అన్నాడు. అనేప్పటికీ ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా ఉన్నాడు, ఆయన పేరు మీకాయా అన్నాడు. అయితే అతను పిలిపించండి అన్నాడు. యాహాబు అంటాడు, అతన్ని ఎందుకు పిలవమంటున్నావు? అతడు ఎప్పుడూ కూడా నా మీద మంచి ఉద్దేశం కలిగి ఉండడు, అతడు నన్ను గురించి ఎప్పుడు కీడే ప్రవచిస్తాడు కానీ మేలు ప్రవచించడు అన్నాడు. అన్నప్పుడు అలా ఎందుకు అవుతుంది అని చెప్పి అన్నాడు యెహోషాపాతు. మొత్తం మీద పిలిపించారు. పిలుతానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ ప్రవక్తతో అంటాడు, అయ్యా 400 మంది ప్రవక్తలు కూడా రామత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళమని వాళ్ళు ఆల్రెడీ ప్రవచించేశారు. నువ్వు వాడికి వెళ్ళిన తర్వాత దేవుడు నీతో ఏది మాట్లాడితే నువ్వు అదే వాళ్ళ దగ్గర చెప్తావు. ఆ రాజుగారు మళ్ళీ నీ మీద పగబడతాడు, ఈ తిప్పలని నీకెందుకు, వాళ్ళు చెప్పింది నువ్వు కూడా చెప్పే అన్నాడు. అన్న తర్వాత ఇతను ఏం చేశాడంటే, నేను అలాగే ఎలా చెప్తాను, దేవుడే చెప్తాను అన్నాడు. మొత్తం మీద బాగా నూరి పోసాడు. వాడికి వెళ్ళగానే ఈయన కూడా ఏం చెప్పేశాడు, నువ్వు జయం పొందుతావు, వెళ్ళయ్యా దానికి అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే అతని దగ్గర పిలిచి, మీకాయ నిజంగా దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పు, దేవుడు ఏం చెప్పాడో ఇప్పుడు చెప్పు అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె అరణ్యంలో తిరుగుతున్నట్లుగా చెప్పాడయ్యా ప్రభు అన్నాడు. ఇతను అంటాడు, ఆహాబు అంటాడు, చూసారా నేనేం చెప్పాను, ఇతను ఎప్పుడు నన్ను గురించి కీడే ప్రవచిస్తాడు అన్నానా, ఇప్పుడు కూడా ఏం చెప్పాడు, 400 మంది చెప్పింది కాదన్నావు, ఈయన చెప్పింది కరెక్ట్ అంటున్నావు, ఇతను చెప్పింది గ్యారంటీ అని అర్థమే, మరి దీని అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా, ఇతన్ని తీసుకొని వెళ్ళి చెరసాలు వేసి కఠినమైన భోజనము, కఠినమైనటువంటి నీళ్ళు ఇతనికి ఆహారంగా ఇవ్వండి, తిరిగి నేను యుద్ధానికి వెళ్ళి జయం పొంది తిరిగి వచ్చిన తర్వాత ఇతని సంగతి చూస్తాను అన్నాడు. అప్పుడు ఈ రాజుగారిని ఈ మీకాయ అంటాడు, సొక్కబట్టుకొని లాగి అంటాడు, రాజా వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళి యుద్ధానికి వెళ్ళి జయం పొంది వచ్చినట్లుగా దేవుడు నాకు చెప్పలేదు, నా మాట విను, నువ్వు వెళ్ళొద్దు, నేను మేలు కోరి చెప్తున్నాను అన్నాడు. వెనుకోకుండా చొక్కా ఎదురించుకొని వెళ్ళాడు. వచ్చాడా? వచ్చాడా? ఎందుకని? దేవుని ఆత్మ చెప్పిన మాటనేమో మనం నమ్మలేము, కానీ దురాత్మ చెప్పిన మాట, భ్రమపరచు ఆత్మ చెప్పిన మాట, ఉద్రేకాత్మ చెప్పినటువంటి మాట మనకి ఇంపుగా ఉంటాయి. ఏమండి, దైవ సేవకులు ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, ఏ గ్రంథంలో నుంచైనా తీసుకొని వాక్యం చెప్పు వింటాం, కానీ మీరు చెప్పే వాక్యంలో దశంభాగం ఇవ్వండి అని కానీ, ఏమండి
మీరు దేవునికి ప్రశస్త భాగం ఇవ్వండి అని చెప్పారని ఎప్పుడు చూడు ఈ పాస్టర్ గారు ఇక్కడికి వస్తే ఏంటయ్యి చెప్పేయే అయ్యి. ఇంకా అట్లాంటప్పుడు ఈ సంఘంలోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? మనకు 1,00,000 జీతం వచ్చినా దశమ భాగం ఇవ్వమని చెప్పకూడదు. ఇంకొక మాట చెప్పనా, 30,000 40,000 వచ్చినప్పుడు దశమ భాగం తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చారు. 1,00,000 రూపాయలు అయ్యేపాటికి ఎంత ఇవ్వాలి? అమ్మో, ఆ గుడిలో కూర్చొని 4 మాటలు చెప్పిన ఆయనకేమో ఎంత ఇవ్వాలా? ఆయన ఏమైనా కష్టపడ్డా ఏమైనా చేశాడా అన్న ఆలోచన వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యంలోంచి తప్పిపోతూ దేవుని చెప్పిన మాటను వీరు వినరు. వాళ్ళకి ఇష్టమైన బోధ ఏంటి అని చెప్పారనంటే, దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, నీ పిల్లల్ని దీవిస్తాడమ్మా, నీ కుటుంబాన్ని దీవిస్తాడమ్మా, నీ పొలాలు బాగా పండుతాయమ్మా, నీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయమ్మా, నీకు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయమ్మా, ఇంక్రిమెంట్లు వస్తాయమ్మా, ఇలా చెప్పారనుకో, అబ్బా పాస్టర్ గారు చాలా మంచోడు, అసలు వాక్యం వినాలంటే అక్కడికే వెళ్ళాలి అని చెప్తారు. ఈ ఆత్మల్లో ఇన్ని రకాల ఆత్మలు ఉన్నాయి, విన్నారా? ఇన్ని రకాల ఆత్మలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ చెప్పిందేమో మనకు తొందరగా ఎక్కదు. కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు అంటే, ప్రతి దినము కూడా నీ యొక్క ప్రవర్తనను ఆయన నిశ్చితంగా పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి మనము దేవుని వాక్యంలో నుంచి ఎప్పుడైతే తప్పిపోతున్నామో ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రవచించేటటువంటి ఆత్మవరం కలిగినటువంటి వారి ద్వారాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు భక్తి కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి చూపించాడు, కాబట్టి వీటిని నేను తీసివేసుకొని నన్ను నేను దిద్దుకొని భక్తి మార్గంలో నేను నడుచుకోవాలి అని మరలా ప్రార్థన చేస్తూ వారు ఆ తరలిపోయినటువంటి ఆ వంకర మార్గం నుంచి మరలా దేవునిలోనికి వస్తారు. వాళ్ళు ఇది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు చేసే పని. కింద చెప్పాను చూసారా, అటు ఇటు కూడా ఉంటారు చూసారా. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ దేవుని ఆత్మను అడ్డం పెట్టుకొని నాలో ఉన్నటువంటి నా సంఘంలో ఈ సంఘంలో విశ్వాసిని కనుక ఆ వ్యక్తి కూడా ఈ సంఘంలో విశ్వాసి కాబట్టి నా స్థితిగతులు అన్నీ తెలుసు కాబట్టి నా మీద కక్షతో చెప్పింది అనేటటువంటి కోపం వస్తుంది. ఏమండి, ఇది దేవుని ఆత్మ చెప్పిందా లేకపోతే దురాత్మ చెప్పిందా అనేటటువంటిది తెలుసుకోవాలంటే, దురాత్మ అయితే ఏం చెప్తుంది? దురాత్మ అయితే ఎప్పుడూ కీడుని గురించి ప్రవచిస్తుంది. ఇదిగో వస్తుంది కీడు, అదిగో వస్తుంది కీడని. మేలంటే సంతోషపడతాం కానీ కీడంటే భయపడతాంగా. కానీ దేవుని ఆత్మ కీడుని గురించి ఎప్పుడూ ప్రవచించదు. మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించి అవసరం అనుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడతాడు, లేకపోతే సంఘపరంగా మాట్లాడతాడు. మాట్లాడి ఏం చేస్తాడంటే మనల్ని సరి చేస్తాడు. మనల్ని సరి చేసినప్పుడు మనం సరి చేసుకుంటాం, అంతేగాని మనము సరి చేసుకోకుండా అలాగే జీవిస్తామనుకోండి, నష్టపోతాం. దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట, సంఘములో సమాజంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని అవమానపరిచేవాడు కాదు. దేవుడు అవమానపరిచేవాడు కాదు. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు మనకే అర్థమవుతుంది, ఈ ఆత్మదేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, ఇది నాకే అన్న ఆలోచన మనలో కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గర ఒప్పుకొని మనల్ని మనం దిద్దుకోగలుగుతాం. ఇది పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి పని. దురాత్మ చేసే పనేమో కీడు, బ్రహ్మపరచాత్మ చేసేదేమో బంగాళదుంప సాంబారు. ఏమండి, ఈ ఆత్మ లక్షణాలు అలా ఉంటాయి. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, ఆత్మల వివేచన వరం కలిగిన వారు. ఏ వివేచన? ఒక మనిషి భాషలు మాట్లాడుతున్నప్పుడు, ప్రవచనం చెప్తున్నప్పుడు సంఘంలో ఒక వ్యక్తిలో ఆత్మల వివేచన వరం అనేటటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉంటారు, ఉండాలి. అది కూడా ఆత్మల వివేచన వరం కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ప్రవచిస్తున్నది నిజమేనా, ఇది దేవుని ఆత్మే ప్రవచిస్తుందా, లేకపోతే ఇది ఏదన్నా బ్రహ్మపరచాత్మ కానీ దురాత్మ కానీ
అబద్ధపాత్మ కానీ ప్రవచిస్తుందా అనేటటువంటిది కనిపెట్టి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ దురాత్మ కానీ, ఈ అబద్ధ ఆత్మ కానీ, భ్రమపరచు ఆత్మ కానీ, ఈ ఆత్మలు ఆ వ్యక్తిలో నుంచి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడే వస్తాడు. ఇందుట్లో ఇంకో విషయం ఏంటంటే అప్పుడప్పుడు మళ్ళీ ఆ ఆత్మలు తొంగి చూస్తూ ఉంటే మనిషిలోనికి వాటికి స్థానం దొరికితే మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. ఈ ఆత్మ లక్షణాలు ఇలా ఉంటాయి. కనుక సంఘంలో మొదటి మాట ఏంటంటే అందరూ, నేను చెప్పిన మాట కాదు, ఆనాడు మోషే చెప్పిన మాట, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా ప్రవచించాలని నేను కోరుకుంటున్నాను, అందరూ ఆత్మపూర్ణులై ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు 120 మంది పరిశుద్ధాత్మ పొందారా? అందుట్లో 50 మంది 60 మంది పొంది మిగిలిన వాళ్ళు పొందకోకుండా ఉన్నారా అమ్మా? 120 మంది పరిశుద్ధాత్మ పొందారు, వారు ఆ భాషలు మాట్లాడుతున్నారు. మరి అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి నా మట్టుకు నేను ప్రతి సంఘంలో ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మ పొంది ఉండాలి, భాషలు మాట్లాడాలి, ప్రవచనము చెప్పాలి, ఆత్మలు వివేచన వరం కలిగి ఉండాలి, దర్శన వరం కూడా కలిగి ఉండాలి. సంఘంలో ఏ వరం ఉండాలి? దర్శన వరం కూడా ఉండాలి. దర్శన వరం కలిగిన వాడేమో దర్శనాలు చెప్తూ ఉంటాడు, అయ్యా సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేకపోతే ఫలానా వ్యక్తిని గురించి ఇలా చూపించాడు అని. దర్శన వరం. దీన్ని కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అయ్యా ఈ మాట చెప్పి ముగిస్తాను. కొంతమంది సన్నిధిలోకి వచ్చినప్పుడు మీటింగ్లు పెడితే 3 రోజులు 2 రోజులు బాగానే వస్తారు, 3వ రోజు పగటిపూట మాత్రం గుడికి రారు, ఫోన్ చేసినా ఎత్తరు వాళ్ళు. మళ్ళీ 3వ రోజు సాయంత్రం వస్తారు, ఏమో బాప్తీసం తీసుకుంటానన్నావు, పేరు ఇచ్చావు, రాలేదు, ఎక్కడికి వెళ్ళావంటే అయ్యగారండి తీసుకుందాం అనుకున్నా కానీ ఏదో సాగు చెప్తారు, చెప్పి ఏం చేస్తారు అని చెప్పారనంటే ఇంకెందుకు అయ్యగారు వచ్చే సంవత్సరం పెదకోటాల్లో తీసుకుంటా. ఒక్కసారి నీళ్ళల్లోకి దిగి యేసునామంలో మునిగి బాప్తీసం పొందితే వచ్చిన నష్టం ఏంటి? బాప్తీసం పొందితే వచ్చిన నష్టం ఏంటి? రోజుకు 2 సార్లు 3 సార్లు స్నానం చేసేవాళ్ళు ఉంటారుగా. ఇది కూడా ఒక విధంగా పునర్జన్మ సంబంధమైన స్నానం అని చెప్పని తీతు పత్రికలో రాశాడుగా. అలాంటప్పుడు ఒకసారి నీళ్ళలోకి మునిగి తేలితే ఏంటి చెప్పనా? నువ్వు నీళ్ళల్లో మునిగి పైకి తేలేపటికి దేవదూత వచ్చి జీవగ్రంథంలో నీ పేరు రాసుకుంటుంది. ఏం చేస్తా చెప్పండి? బాప్తీసం తీసుకొని నువ్వు నీళ్ళల్లోకి దిగి జరిగిన విషయం కూడా చెప్పనా? ఒక ఊళ్ళో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉంటే రండి అని చెప్పి అన్నప్పుడు 10 మంది వచ్చారు, అందరూ పేర్లు ఇచ్చారు. ఆ ఊళ్ళోనే ఒక వ్యక్తి యేసుప్రభు అంటే ఇష్టం లేనివాడు ఉన్నాడు. మైక్ పెట్టినప్పుడు అలా గొడవ చేసేవాడు, మీటింగ్ జరుగుతుంటే వచ్చి గొడవ చేసేవాడు. ఒక రోజున వాడు అనుకున్నాడంట, ఈ పాస్టర్ గారిని మనం తుపాకి పెట్టి కాల్చి చంపేసేస్తే ఈ ఊరికి పెట్టినటువంటి శని వదిలిపోతుంది అనుకొని ఈ పాస్టర్ గారిని ఎక్కడ చంపాలి, ఎలా చంపాలని ఆలోచించి ఈ 10 మంది విశ్వాసం తీసుకొని ఆ నీళ్ళ దగ్గర బాప్తీసం తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు నీళ్ళలోకి దిగుతున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి వాళ్ళకి పేరు పెడుతున్నారు. ఆ పేరు పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని నీళ్ళల్లో ముంచి పైకి లేపినప్పుడు ఆ జీవగ్రంథంలో పేరు రాయబడింది. ఈ వ్యక్తి అక్కడ ఆ రేవు దగ్గర ఒక జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మలో కూర్చున్నాడంట తుపాకి తీసుకొని. పాస్టర్ గారు గుండెలో గురి పెట్టాడు. గురిపెట్టి ఆయన గురి చూస్తున్నాడు, తుపాకి పేల్చాలని చెప్పానని ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి వ్యక్తికి ఒక దర్శనం కలుగుతుంది. దర్శనం అంటే ఎప్పుడు వస్తుంది అమ్మా? కళ్ళు తెరిచున్నప్పుడు ఒక్కొక్కసారి మాగా ఉన్నది, ఒక్కసారి కళ్ళు అట్టా మూతలు పడతాయి. అలా మూత పడగానే ఏమొస్తుంది? దర్శనం వస్తుంది. నిదట్లో వచ్చేదాన్ని ఏమంటారు? కళ.
ఇతనికి దర్శనం వస్తుంది. ఏం దర్శనం వస్తుందంటే ఆకాశం తెరవబడటం. ఆకాశంలో నుండి 11 మంది దేవదూతలు దిగి వస్తున్నారంట. ఈ 11 మంది దేవదూతల్లో ఒక దేవదూత చేతుల్లోనే ఒక పుస్తకం ఉందంట. 10 మంది దేవదూతల చేతుల్లోనేమో కిరీటాలు ఉన్నాయంట. వాళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళలోకి దిగుతున్నారు. పాస్టర్ గారు బాప్తిసం ఇస్తున్నాడు. పేరు పెట్టగానే ఆ పేరు దేవదూత ఆ జీవగ్రంథంలో రాసుకుంటుంది. ఈ 9 మంది తీసుకున్న తర్వాత 10వ వాడు ఇష్టపూర్వకంగా రాలా. వాడు అన్నాడు, అయ్యగారు నాకు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ వచ్చే సంవత్సరం తీసుకుంటానని అన్నాడు. ఈ లోపల ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. పైనుంచి డాముని కిందకు దూకి చెట్టు మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు నా బాప్తిసం ఇవ్వండి అంటున్నాడు. ఈయన అంటున్నాడు, నిన్న మొన్నదాకా అలా గొడవ చేశాడు, ఇప్పుడు నాకు బాప్తిసం ఇవ్వమని వచ్చాడు, దీంట్లో ఏ మర్మం మొదలుపెట్టాడో అని ఇతను ఆలోచన చేసినప్పుడు అతను అన్నాడు, అయ్యా ముందు నాకు త్వరపడి బాప్తిసం ఇవ్వండి, మరి బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటో మీకు చెప్తాను అన్నాడు. సరే మొత్తం మీద నీళ్ళలోకి తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చారు. ఇతని పేరు కూడా దేవదూత జీవగ్రంథంలో రాసుకుంది. పైకి వచ్చిన తర్వాత అన్నాడు, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అన్నాడు. మీరంటే నాకు ఇష్టం లేదు, యేసు ప్రభు అన్నా కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఎప్పుడు మీటింగులు పెట్టినా, ఎప్పుడు ఆరాధనలో మైకి పెట్టినా నేను రుచి గొడవ చేసేవాడు మీకు తెలుసు కదా. ఈరోజు మిమ్మల్ని చంపటానికి ఇదిగో తుపాకీ తీసుకొని వచ్చాను నేను. అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటి తెలుసండి, ఇంకొక 5 నిమిషాల్లో నేను తుపాకీ పేల్చేవాడిని, మీరు చచ్చిపోయేవారు. కానీ ఈ లోపల ఏం జరిగిందో తెలుసా, నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో పరలోకము తెరవబడుట, దానిలో నుండి 11 మంది దేవదూతలు దిగి రావటం నేను చూశాను. ఈ 10 మంది బాప్తిసం తీసుకున్నారుగా, వీళ్ళ పేర్లన్నీ రాశాడు. వీళ్ళ యొక్క కిరీటాలు వీళ్ళ తల మీద పెట్టారు. వీడు ఉండడే, ఎవరు వచ్చే సంవత్సరాన్ని వాయిదా వేసి వెళ్ళిపోతున్నాడే, వీడు చాలా దురదృష్టవంతుడండి అన్నాడు. ఎందుకు వాయిదా వేసి వెళ్ళిపోతున్నాడు? ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఇది ఇంత ఉందా దీనిలో, ఈ దేవునిలో, ఇప్పుడు నేను కూడా బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకొని ఆ కిరీటాన్ని నా తల మీద పెట్టుకోవాలి, నా పేరు జీవగ్రంథంలో రాయబడాలి అని నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గర బాప్తిసం తీసుకున్నానండి అని అప్పుడు జరిగిన విషయాన్ని చెప్పి అతను పాస్టర్ గారి క్షమాపణ కోరుకొని ఏడ్చాడంట ఆయన. ఎందుకంటే ఈ దర్శన వరం అనేటటువంటిది ఉన్నది కాబట్టి అక్కడ ఏం జరిగిందో అతనికి తెలిసింది. అది లేకపోతే, కాబట్టి సంఘంలో ఒకటి దర్శన వరం కలిగిన వారు ఉండాలి, రెండవది ప్రవచన వరం కలిగిన వారు ఉండాలి, మూడవది భాషలు మాట్లాడే వాళ్ళు ఉండాలి, ఏమండి, నాలుగవది భాషలకు అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి. అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే భాషలు మాట్లాడేవాళ్ళు ఎంత మాట్లాడినా అది ఎవరికి అర్థం కాదు. మిగిలిన సంగతులు మరొక సెషన్లో చెప్పుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.